విష్ణు భగవానుడు ఎన్నో అవతారాలు ఎత్తి తన మహిమలు ప్రదర్శించే మహాకావ్యమే ఈ విష్ణు పురాణం. ఈ భూలోకానికి తన అవసరం ఎప్పుడెప్పుడు కలుగుతుందో అప్పుడు భగవంతుడు ఏదో రూపంలో వచ్చి భూలోకాన్ని విపత్కర పరిస్థితి నుంచి కాపాడుతాడు. అటువంటి అవతారాల్లో ఒకటి ఈ నరసింహ అవతారం. భగవాన్ విష్ణుమూర్తి శయనించిన పాలకడలిలోని ఇద్దరు ద్వారపాలకుల యొక్క జీవిత చరిత్ర ఇది. దానిని ఇప్పుడు వీక్షిద్దాం. ఆగండి. ఎంత ధైర్యం ఉంటే మా రథాన్ని ఆపుతారు? నా పేరు విజయుడు. నా పేరు జయుడు. మేమిద్దరం వైకుంఠపురానికి కాపలా కాసే ద్వారపాలకులం. మమ్మల్ని మీరు ఎవరు లోపలికి వెళ్ళలేరు. మర్యాదగా వెళ్ళిపోండి. మేమెవరో తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు. మీరెవరైతే నాకేంటి? మీరు లోపలికి వెళ్ళకూడదు. మీరు మమ్మల్ని అవమానిస్తున్నారు. ఇదేం బాగుండలేదు. ఇదే నా శాపం. భూలోకంలో 3 జన్మలెత్తాలి. మీరు రాక్షసులుగానే జీవితాంతం గడపాలి. మీరిద్దరూ ఆ మహావిష్ణువుకే శత్రువులుగా జన్మలెత్తుతారు. వైకుంఠానికి కాపలాగా ఉన్నామనేగా అహంకారంతో మాట్లాడుతున్నారు. అందుకే మిమ్మల్ని శపిస్తున్నాను. మీరు మహావిష్ణువుకి శత్రువులుగా 3 జన్మలెత్తుతారు. మహావిష్ణువు వివిధ అవతారాలెత్తి మీ ఇద్దరిని వధిస్తారు. ఈ శాపాన్ని మీరు అనుభవించక తప్పదు. అటుపెమ్మటే మీకు మోక్షం లభిస్తుంది. మీరెవరు? మా ఇద్దరిని ఎందుకు శపిస్తున్నారు? మేము మహావిష్ణువు యొక్క కుమారులం. ద్వారపాలకులైన జై విజయులు శాపగ్రస్తులై భూమి మీద జన్మించారు. మొదటి జన్మలో ఆ ఇద్దరు రాక్షస జాతిలో సహోదరులుగా జన్మించారు. ఆ ఇద్దరే హిరణ్యకశిపుడు మరియు హిరణ్యాక్షుడు. శాపగ్రస్తులైన ఆ ఇద్దరు శ్రీ మహావిష్ణువుకి బద్ధ శత్రువులుగా ఎదిగారు. మహావిష్ణువుని పూజించే వాళ్ళందరినీ సంహరించడమే వీళ్ల పని. తపస్సు చేసే మునులను, ఇతర ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేవారు. వీరి పేర్లు వింటేనే ప్రజలు భీతిల్లిపోయేవారు. మానవ జాతి వీరిని చూస్తే భయంతో భీతిల్లిపోయేది. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే హిరణ్యాక్షుణ్ణి సంహరించడానికి శ్రీ మహావిష్ణుమూర్తి వరాహ అవతారాన్ని ఎత్తడానికి నిశ్చయించుకున్నారు. ఎంత ధైర్యం! నా సోదరుణ్ణి సంహరించేంత ధైర్యం వచ్చిందా ఆ విష్ణుమూర్తికి? వాణ్ణి ప్రాణాలతో వదిలిపెట్టను. విష్ణు భక్తులను నాశనం చేస్తాను. విష్ణువుకు దేవాలయాలు ఉండనే కూడదు.
రండి రండి ముల్లోకాలకి అధిపతి ఎవరో చెప్పు. మహావిష్ణు ఈ ముల్లోకాలకు అధిపతి ఆయనే. కాపాడమని చెప్పు. దేవగడు ఇక్కడికి వచ్చేసింది. వాళ్ళు ఎలా రాగలిగారు? వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేదంటే మనం చంపేస్తారు. పారిపోండి, తొందరగా వెళ్ళిపోండి. అలా చూడండి, రాక్షసులు పారిపోతున్నారు. పరిగెత్తండి, వెళ్ళిపోండి. రాక్షసులందరినీ నాశనం చేయి. వెళ్ళిపోండి, ఎవరు ఉండకండి. దేవగణాల్ని ఇలాగే వదిలేస్తే వాళ్ళు మనల్ని నాశనం చేస్తారు. చివరికి రాక్షస జాతి అంతరించిపోతుంది. వాళ్ళని అధిగమించడానికి నాకు ప్రత్యేక శక్తి కావాలి. ఈ ముల్లోకాలను నా అధీనంలోకి తెచ్చుకోవాలంటే నేను అత్యంత శక్తివంతుణ్ణి కావాలి. ఆ విష్ణువు కంటే నేను బలవంతుణ్ణి కావాలి. ముఖ్యంగా నాకు కామరూపుణ్ణయ్యే శక్తి కావాలి. దానికి ఒకే ఒక దారి ఉంది. తాను సర్వశక్తి సంపన్నుడు కావడానికి హిరణ్యకశిపుడు దట్టమైన అడవిలో కఠోరమైన తపస్సును ప్రారంభించాడు. రాత్రనక పగలనక క్రూర మృగాలను సైతం లెక్క చేయకుండా కఠోర తపస్సును చేస్తున్నాడు హిరణ్యకశిపుడు. ఇలా ఎన్నో రోజులు నెలలు గడిచిపోయాయి. కాని ఆ హిరణ్యకశ్యపుడు తన కఠోర తపస్సును ఆపలేదు. భయంకర ఈదురుగాలిలోనూ భారీ వర్షంలోనూ జోరున కురిసే మంచులోనూ చెక్కు చెదరకుండా తన తపస్సును కొనసాగించాడు. అలా చూడండి, హిరణ్యకశిపుడు తపస్సు చేయటం ప్రారంభించిన దగ్గర నుంచి రాక్షసులు ఎవరు ప్రజల్ని ఇబ్బంది పెట్టడం లేదు. అవును, ఇదే మనకు సరైన సందర్భం అనుకుంటా. రాక్షస జాతిని సమూలంగా నాశనం చేసి ధర్మస్థాపన చేద్దాం. ఏమంటారు? హిరణ్యకశిపుడు తిరిగి రాజ్యానికి వస్తే అతని ఆగడాలు పెచ్చుమీరిపోతాయి. కానీ అతను యుద్ధం చేయడానికి అతని వద్ద సైన్యమే మిగిలి ఉండదు. దేవగణం వస్తోంది. దేవతలు మన మీద దండయాత్రకు వస్తున్నారు. మన రాజుగారు లేకుండా మనం వాళ్ళని ఎదిరించలేము. పారిపోదాం, పదండి. పదండి, పారిపోదాం. త్వరగా ఆగండి, వెళ్ళిపోకండి. నేను మీ భార్యని, నన్ను మీ కొడుకుని కాపాడండి. నీ ప్రాణాన్ని నువ్వు ఎలాగైనా కాపాడుకో. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను. ఆగండి, వెళ్ళిపోకండి. పదండి, పారిపోదాం, పదండి. రాక్షస జాతిపై ప్రతీకారం తీర్చుకోవటానికి దేవతలు విజృంభించారు. ఆ రాక్షసులందరినీ చీల్చి చెండాడారు. రాక్షసులు
దేవతలను ఎదిరించలేకపోయారు. ఎందరో మరణించారు. హిరణ్యకశిపుడి రాజభవనాన్ని కూలగొట్టడానికి దేవతలకు నాయకుడైన ఇంద్రుడు ప్రత్యక్షంగా బరిలోకి దిగాడు. అతని రాజభవనాన్ని నాశనం చేశాడు. నా శత్రువైన హిరణ్యకశిపుని యొక్క భార్యనుకుంటాను. రాక్షసరాజు హిరణ్యకశిపుని భార్యవి నువ్వు నన్ను చూసి భయపడ్డవేంటి? దేవేంద్ర, దయచేసి నన్ను వదిలిపెట్టు. నిన్ను వేడుకుంటున్నాను. ఎందుకంటే నాలో ఇంకో ప్రాణం పెరుగుతోంది. నన్ను వదిలేయ్. నేను ఒక బిడ్డకి తల్లిని అవబోతున్నాను. కుదరదు. దానికి నేను అంగీకరించను. మర్యాదగా నాతో రా. వదిలిపెట్టు. రా. దేవేంద్ర, నువ్వు చేసేది న్యాయంగా ఉందా? ఇంకొకరి భార్యతో ఇలా ప్రవర్తించడం మంచిది కాదు ఇంద్ర. మా రాక్షసులు కూడా ఇలా నీచంగా ప్రవర్తించరు. నీ మనసుని మార్చుకో. నేను నా కడుపులో పెరిగే ఆ పసిబిడ్డ నీకేం ద్రోహం చేశావు? ఎందుకు మమ్మల్ని చంపాలనుకుంటున్నావు దేవేంద్ర? హిరణ్యకశిపుడి వారసుని నీ గర్భంలో పెరగనివ్వడమే నువ్వు చేసిన తప్పు. దేవతలకు మనుషులకు మేలు చేయడం కోసమే నీ కడుపులో పెరుగుతున్న బిడ్డను నేను సంహరించాలనుకుంటున్నాను. వద్దు, నా బిడ్డకి ఎలాంటి హాని కలిగించకు. దయచేసి ఆ పసిబిడ్డని చంపేయకు. నారాయణ నారాయణ. వందనాలు నారద. ఓ దేవేంద్ర, పరదారాపహరణం న్యాయం కాదు. నువ్వు చేసిన కార్యం ఉచితమైనది కాదు. అందువల్ల ఆవిడని వదిలిపెట్టు. నారాయణ నారాయణ. నారద మహర్షి, ఈవిడ హిరణ్యకశిపుడి భార్య. ఆ రాక్షసుడి వారసుడు ఈవిడ గర్భంలో ఉన్నాడు. ఈమె ఆ బిడ్డకు జన్మనిచ్చేంత వరకు నేను ఆమెకు రక్షణ కల్పిస్తాను. నారాయణ నారాయణ. దేవేంద్ర, ఆమె బిడ్డకు జన్మనివ్వగానే నువ్వు వాళ్ళని క్షేమంగా వాళ్ళ రాజ్యానికి చేరుస్తావా? లేదు, నేను ఆ హిరణ్యకశిపుడి వారసుడిని ప్రాణాలతో వదిలిపెట్టాను. బిడ్డకు జన్మనివ్వగానే వధిస్తాను. ఆమెను మాత్రం క్షేమంగా వెనక్కి పంపుతాను. దేవేంద్ర, నా బిడ్డని ఏమి చేయకు. దయచేసి మా ఇద్దరి మీద జాలి చూపించు. నిన్ను ఆర్తిస్తున్నాను. నారాయణ నారాయణ. ఓ దేవేంద్ర, హిరణ్యకశిపునికి జన్మించబోయే బిడ్డ అతనిలాగే ఉంటాడని నువ్వెందుకు అనుమానిస్తున్నావు? విధిరాతను నువ్వు ఎలా మార్చాలనుకుంటున్నావు చెప్పు దేవేంద్ర. నారాయణ నారాయణ. నారద మహర్షి, మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోతున్నా. నారాయణ నారాయణ. ఈవిడ గర్భాన జన్మించబోయే బిడ్డ సాధారణమైనటువంటి బిడ్డ కాదు. మహావిష్ణువుకి ప్రీతిపాత్రమైనటువంటి భక్తుడు జన్మించబోతున్నాడు. అందరికీ ఆదర్శప్రాయం అవుతాడు. ఆమె గర్భాన జన్మించబోయే పుత్రుడు మానవ జాతికి తలమానికమవుతాడు. ఆ విషయాన్ని నువ్వు తెలుసుకుంటే మంచిది దేవేంద్ర. ఆ పసిగందును వధించటం పాపభూయిష్టం కదా దేవేంద్ర. ఒక్కసారి నువ్వే ఆలోచించుకో. నారాయణ నారాయణ. నారద, మీ మాటలు నాకు ఇప్పుడు బాగా అర్థమైనవి. ఈమెకు నేను ఏ విధమైన హాని తలపెట్టను. ఆమె ఎక్కడికి వెళ్ళదలుచుకుందో వెళ్ళొచ్చు. నారాయణ నారాయణ.
ఆ తరువాత హిరణ్యకశిపుడి భార్యను నారదుడు తన ఆశ్రమానికి తీసుకొచ్చాడు. అమ్మా, మీ రాజప్రాసాదాలన్నీ మాడి మసైపోయాయి తల్లి. హిరణ్యకశిపుడు తపస్సు ముగించుకొని వచ్చే వరకు నువ్వు నా ఆశ్రమమునందే ఉండొచ్చు. ఏమంటావు తల్లి? అంతఃపుర రాజభోగాలు ఏవి నా ఆశ్రమమునందు ఉండవు. అయినప్పటికీ మహావిష్ణువును భక్తితో పూజించి నువ్వు మనశ్శాంతిని పొందవచ్చు. నారాయణ నారాయణ. అటుపక్క అడవిలో హిరణ్యకశిపుడి తపస్సు కొనసాగుతోంది. శిలాప్రతిమలా తపస్సు చేస్తున్న హిరణ్యకశిపుడి చుట్టూ ఓ భయంకరమైన పాముల పుట్ట ఏర్పడింది. నారాయణ నారాయణ. ముల్లోకాలకి అధిపతి అయిన ఆ మహావిష్ణువు అందరికీ పోషణకర్త. ఆయన్ని ధ్యానం చేసి మెప్పించినట్లయితే మోక్షం కలుగుతుంది. నారాయణ 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 నారాయణ. అమ్మా, నేను చెప్పేది శ్రద్ధగా విను. పంచభూతాల వల్ల సృష్టించబడ్డదే ఈ యొక్క మానవ శరీరము. పంచభూతాలు మనల్ని పాలించడం వల్ల, విధిరాత వల్ల మానవునికి చావనేది తప్పదు. ఈ మానవ జన్మలోని అష్టకష్టాల నుండి విముక్తి పొందాలి అంటే ఆ శ్రీమన్నారాయణ్ణే వేడుకోవాలి. అందరూ ఆయన పాదాల చెంత మోకరిల్లాలి. శ్రీ మహావిష్ణువు మహిమలను కథలు కథలుగా నారదుడు చెప్తుండగా హిరణ్యకశిపుడి భార్య వినసాగింది. నారద మహర్షి చెప్పిన కథలు ఆమెని మాత్రమే కాదు, ఆమె గర్భంలో పెరుగుతున్న శిశువుని కూడా ప్రభావితం చేశాయి. కాలచక్రం తిరుగుతోంది. హిరణ్యకశిపుని కఠోర తపస్సు బ్రహ్మదేవుని కదిలించలేకపోయింది. కానీ రాక్షసుడైన హిరణ్యకశ్యపుడు తన పట్టు వీడలేదు. ఆ ఘోర తపస్సు ఫలితంగా అతని శరీరం భగభగ మండసాగింది. సముద్రాలు నదులు ఉప్పొంగసాగాయి. భూలోకం అగ్నిగుండంలా మండసాగింది. భూమి కంపించసాగింది. ఒకవేళ ప్రళయం వస్తుందేమోననిపించింది. ఆకాశం నుండి అగ్నిజ్వాలలు దూసుకురాసాగాయి. ఇంతటి కఠోర తపస్సును ఎవ్వరు చేసినా ఆ భగవంతుని మనసు కరగక తప్పదు. కళ్ళు తెరువు నాయనా, నీ తపస్సుకి పులకించిపోయాను. కావలసిన వరం కోరుకో. బ్రహ్మదేవా, నా ప్రాణాలకు ఎవరి వల్లను, మనిషి వలన, దేవతల వల్లను, మృగము వల్లను, పశుపక్షాదుల వల్ల మరణము సంభవించకూడదు. ఆయుధముల చేతను మరణము పొందకూడదు. అలాగే రిక్తహస్తములతో కూడా రాత్రి గాని పగలు గాని నాకు మరణము ఉండనే కూడదు. నా మరణము లోపల గాని బయట గాని ఉండనే కూడదు. నాకు నీటిలో గాని భూమి మీద గాని ఆకాశములో గాని మరణము సంభవించకూడదు. బ్రహ్మదేవా, ఈ ముల్లోకములను గడగడలాడించే శక్తిని మీరు నాకు ప్రసాదించవలెను. భక్త, నేను నీకు ప్రసాదించబోయే ఈ వరముతో
నీవు ముల్లోకములను గడగడలాడించెదవని నాకు తెలుసు. కానీ ఒక విషయం, నీవు ఎటువంటి వరాన్ని కోరుకున్నా దానికి తగ్గ పరిహారం ఉంటుందని నువ్వు గుర్తుంచుకోవాలి. నీవు కోరుకున్న వరాన్ని నీకు ప్రసాదిస్తున్నాను. తథాస్తు. విష్ణు, ఇప్పుడు నువ్వు నాకు సమాధానం చెప్పాలి. ఇక నుంచి నువ్వు నా బానిసవు. ఇక నిన్ను నా నుంచి ఎవరూ తప్పించలేరు, ఎవరూ రక్షించలేరు. ఎలా ఇదంతా సంభవించింది? మహారాజా, మహారాజా, మీరు అడవిలో కఠోర తపస్సు చేసేటప్పుడు దేవగణం మా మీద దాడి చేసింది. రాజభవనాన్ని సర్వనాశనం చేసింది. నా ప్రియమైన రాక్షస గణమా, నేనా దేవతలను ఊరికే వదిలిపెట్టను. ఆ విష్ణువుకు వినాశనము నా చేతే. అన్నిటికీ ఆయన ఫలితం అనుభవించి తీరాలి. ఆ దేవతల్ని క్షమించకూడదు. వాళ్ల మీద దండయాత్రకు సంసిద్ధులు కండి. వెంటనే బయలుదేరండి. ఆ దేవగణములో ఒక్కరిని కూడా విడిచిపెట్టకండి. ఆ మహావిష్ణువును కూడా వదిలిపెట్టకండి. బయలుదేరండి. హిరణ్యకశ్యపుడు తన భార్యను నారద మహర్షి ఆశ్రమం నుంచి తన రాజభవనానికి తిరిగి తీసుకువచ్చాడు. హిరణ్యకశ్యపుని భార్య పండంటి మగబిడ్డను ప్రసవించింది. వందనాలు మహారాజా. మన మహారాణి అందమైన మగబిడ్డకి జన్మనిచ్చారు. నా కొడుకు నాకంటే ప్రతిభాశాలిగా ఎదుగుతాడు. నా శత్రువులైన దేవతలను అంతమొందించి తరువాత ఈ ముల్లోకాలను నా కుమారుడు పరిపాలిస్తాడు. నా కుమారునికి ఏదైనా ఒక మంచి నామకరణం చేయాలి. నీ మనసులోది చెప్పు. మంచి పేరుంటే చెప్పు. అది ప్రహ్లాదుడు. ప్రహ్లాదుడు? అవును, చక్కటి పేరు. నిజంగా అందమైన పేరు. వీడు నాతో కలిసి ఈ ముల్లోకాలను గడగడలాడిస్తాడు. నిజంగా అద్భుతమైన పేరు ప్రహ్లాదుడు. వారి మీద దాడి చెయ్యండి. దేవతలెవ్వరూ ప్రాణాలతో ఉండకూడదు. ఒక్కరిని కూడా ప్రాణాలతో వదలకండి. ఎవరి ప్రాణాలతో తప్పించుకోకూడదు.
నుంచి ఈ ముల్లోకాలకు నేనే రాజును, నేనే సర్వాధికారిని. నన్ను మించిన బలవంతులెవ్వరూ లేరు. ఈ రోజు నుంచి అందరూ నన్నే పూజించాలి. ఇక నుంచి అందరికీ నేనే దేవుణ్ణి, నేనే దేవుణ్ణి. నన్ను మాత్రమే పూజించాలి. దేవతలందరూ హిరణ్యకశిపుడి పాదాక్రాంతులయ్యారు. భగవంతుడితో సమానంగా హిరణ్యకశిపుణ్ణి వారు ప్రార్థించడం ఆరంభించారు. భగవంతునితో సమానంగా తనను ఆరాధించటం హిరణ్యకశిపునికి మహదానందం కలిగించింది. కానీ ఈ ఆనందం తాత్కాలికమైనది. కానీ ఈ ఆనందం తాత్కాలికమైనదని అతను తెలుసుకోలేకపోయాడు. కేశవ, ఇంకెన్నాళ్ళు హిరణ్యకశిపుడి ఆగడాలు మేం భరించాలి? మీరే చెప్పండి. పరంధామ, ఆ రాక్షసుడి బారి నుంచి మమ్మల్ని రక్షించండి. దేవతలారా, కాస్త ప్రశాంతంగా ఉండండి. హిరణ్యకశ్యపుడి ఆగడాలు మితిమీరిపోతున్నాయి. ఇక వాడికి అంతిమ ఘడియలు సమీపిస్తున్నాయి. మీరు దిగులు చెందకండి. ఆ హిరణ్యకశ్యపుడు ఇంతకాలం ప్రాణాలతో ఉండటానికి కారణం ఆ బ్రహ్మదేవుని వద్ద నుంచి పొందిన వరం వల్లనే. తగిన సమయం వచ్చినప్పుడు నేను అవతారం ఎత్తుతాను. ఆ దుష్టుడు హిరణ్యకశ్యపుణ్ణి అంతమొందిస్తాను. శ్రీ మహావిష్ణు, ఆ శుభదినం ఎప్పుడొస్తుంది? ఎప్పుడైతే అతను ప్రహ్లాదుని చంపాలని నిర్ణయించుకుంటాడో అప్పుడు నేను అతన్ని సంహరిస్తాను. ప్రహ్లాదుడు నిండు చంద్రుడిలా దినదిన ప్రవర్తమానం చెందసాగాడు. తన తల్లి గర్భంలో ఉండగా విన్న ఎన్నో విషయాలు ప్రహ్లాదుణ్ణి గుణవంతుడుగా, విద్యావంతుడుగా తీర్చిదిద్దాయి. ప్రహ్లాద, చెప్పు చూద్దాం. ఈ ముల్లోకాలను పరిపాలించున్నది ఎవరో చెప్పు. ఆ మహావిష్ణువు. లేదు లేదు కుమారా, ఈ ముల్లోకాలను పరిపాలించున్నది నేనే, నీ తండ్రి హిరణ్యకశ్యపుడు. అర్థమైందా? కానీ తండ్రి, ఆ మహావిష్ణువు మీలోనూ ఉన్నారు. ప్రహ్లాద, ఆ విష్ణువు మన రాక్షస జాతికే శత్రువు. సరైన సమయం వచ్చినప్పుడు నువ్వే అర్థం చేసుకుంటావు ఎవరు శత్రువన్నది. రేపటి నుంచి నువ్వు ఆశ్రమానికి వెళ్ళాలి, విద్యను అభ్యసించాలి. శుక్రాచార్యుని తనయులైన షణ్ మరియు అర్మకుల దగ్గరికి విద్యా బుద్ధులు నేర్చుకోవడానికి హిరణ్యకశ్యపుడు తన కుమారుడైన ప్రహ్లాదును పంపించాడు. ప్రహ్లాదుడు విష్ణుమూర్తిపై భక్తిని కనబరుస్తున్నాడని వాళ్లకు తెలియజేశాడు. ఎలాగైనా ఆ పసిబాలుడి మనస్సును మార్చి ఈ ముల్లోకాలకు హిరణ్యకశిపుడి అధిపతిని బోధించమన్నాడు. కాని ప్రహ్లాదుడి మనస్సులో శ్రీ మహావిష్ణువు కొలువు తీరి ఉన్నాడు. కాని ఆ విషయం హిరణ్యకశిపునికి తెలీదు. పిల్లల్లారా, ముందుగా మనం తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే శత్రువులెవరు, మిత్రులెవరు మనం అర్థం చేసుకోవాలి. తెలిసిందా? కానీ గురువుగారు, నాకు శత్రువులంటూ ఎవరూ లేరు. ప్రహ్లాద, దేవతలే రాక్షసులకి ఆజన్మ శత్రువులు. వాళ్ళకి అండగా నిలిచేది ఆ మహావిష్ణువు. గురుదేవా, మహావిష్ణువు ఈ లోకాన్నే పరిపాలిస్తున్నారు. మరప్పుడు
ఆయనలా మనకి శత్రువు అవుతాడు గురుదేవా? ప్రహ్లాద, బాలుడు అయిన నీ మనస్సులో ఇలా విషబీజాన్ని నాటిందెవరు? నువ్వు ఆ విషయాన్ని మర్చిపోవాలి. ఈ విషయాలన్నీ నీకెవరు చెప్పారు? ఇవన్నీ నాకెవరూ నేర్పించలేదు. ఆ మహావిష్ణువు నా మనసులోనూ నా శరీరంలోనూ అంతెందుకు నా అణువణువులోనూ ఉన్నారు. నీ మనస్సు మార్చుకోవా? నీకెలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు ప్రహ్లాద. నేను చెప్పినట్టుగా చెప్పు. విష్ణువే మనకు శత్రువు, విష్ణువే మనకు శత్రువు, విష్ణువే మనకు శత్రువు. చెప్పు చెప్పు ప్రహ్లాద, చెప్పు. చెప్తావా లేదా? చెప్పు. నీ తండ్రిని చూసి పారిపోయే భీరువు ఆ విష్ణువునే నువ్వు పొగుడుతావా? ఆ విషయాన్ని నీ మనసులోంచి తుడిచేయి. నీ తండ్రి హిరణ్యకశిపుడే ఈ ముల్లోకాలకి అధిపతి అని నువ్వు తెలుసుకో. ఆయన్ని గౌరవించకుండా విష్ణువుని ప్రార్థిస్తావా? మీ తండ్రిని ప్రార్థించు. చెప్పింది చెయ్యి. గురువులు ప్రహ్లాదుని దండించసాగారు. అతన్ని పదే పదే హింసించసాగారు. ఇందులో ఆశ్చర్యం ఏమిటంటే ప్రహ్లాదుడు దేనికి చలించలేదు. మిగతా విద్యార్థులంతా ఆశ్చర్యపోయారు. చివరికి ఇక ఆ గురువులిద్దరూ ప్రహ్లాదుణ్ణి మార్చలేక విసుగు చెందనారంభించారు. ప్రహ్లాద, నాకు చిన్న సందేహం. నిన్ను మన గురువుగారు దండించారు కదా, అప్పుడు బాధ కలగలేదా? కలగలేదు. అవునా? నన్ను కనుక మా గురువుగారు ఇలా దండిస్తే నేను కళ్ళు తిరిగి కింద పడిపోయి ఉండేవాణ్ణి. మమ్మల్ని కొడితే నొప్పి పుడుతుందిగా, మరి నీకు నొప్పి పుట్టకుండా ఎలా ఉంది? చూసారా, అతని శరీరం కందిపోయింది. గురువు కొట్టేటప్పుడు దెబ్బల గురించి ఆలోచిస్తేనే మనకి నొప్పి పుడుతుంది. ఆ సమయంలో నేను నా కళ్ళు మూసుకుని నా మనసుని మరో దాని మీద లగ్నం చేస్తాను. అందుకే నాకు బాధ కలగలేదు. నొప్పి కలగకుండా నువ్వేం తలుచుకుంటావు? మహావిష్ణువునే. నేను కళ్ళు మూసుకుని మహావిష్ణువునే తలుచుకుంటాను. హరినామాన్ని తలుచుకుంటానుగా. అందుకే గురువు నన్ను ఎప్పుడు కొట్టారో ఎప్పుడు ఆపారో కూడా నాకు తెలియదు. నిజంగానా? మనం మహావిష్ణువును స్మరిస్తే అంత శక్తి వస్తుందా? అవును, ఆయన సర్వశక్తి సంపన్నుడు. ప్రహ్లాద, విష్ణువుని మనం చూడగలమా? ప్రయత్నం చేస్తే ఆయన్ని ఎందులోనైనా చూడొచ్చు. ఆయన అన్నిటిలోనూ ఉన్నారు. మరైతే నేనెందుకు ఆయన్ని చూడలేకపోతున్నాను? ముందు నువ్వు ఆయనకి భక్తుడవ్వాలి. అప్పుడే నువ్వు ఆయన్ని పూర్తిగా చూడగలవు. నీ మనసులో ఎప్పుడూ ఆ శ్రీహరినే ధ్యానం చేసుకోవాలి. నేను చెప్పినట్టు చెప్పండి. ఓం నమో నారాయణాయ నమః. ఓం నమో నారాయణాయ నమః. ఓం నమో నారాయణాయ నమః. ఓం నమో నారాయణాయ నమః. ప్రహ్లాద, మిగతా విద్యార్థుల మనస్సు కూడా నువ్వు మారుస్తున్నావా? నాకు నిన్ను తలుచుకుంటేనే క్రోధం పొంగుకొస్తుంది ప్రహ్లాద. నీ తండ్రికి శత్రువైన ఆ మహావిష్ణువునే నువ్వు ప్రార్థిస్తావా? ప్రహ్లాద, మహావిష్ణువు కపట నాటకమాడి మీ తండ్రి సోదరుడైన హిరణ్యాక్షుణ్ణి సంహరించలేదా? ఇవన్నీ నీకెలా తెలుస్తాయిలే? గురుదేవా, ప్రపంచంలో ఎంతో మంది జనులున్నారు. కానీ విష్ణువు మా పెద్దనాన్ననే ఎందుకు చంపారో చెప్పగలరా? చెప్తాను, తప్పకుండా నీకు చెప్తాను. అప్పుడే ఆ మహావిష్ణువు ఎంత దుర్మార్గుడో నీకు తెలుస్తుంది. జాగ్రత్తగా విను. ఒకరోజు హిరణ్యాక్షుడు స్వర్గం మీద దండెత్తాడు. వాళ్ళ మీద దాడి చేయండి. పారిపోవడానికి ప్రయత్నించకండి. దేవతలందరూ చెల్లాచెదురైపోయారు. చెట్టుకొకరు పుట్టకొకరుగా పారిపోయారు. తిరిగి పందల్లారా,
ఎక్కడికి వెళ్ళి దాక్కున్నారు మీరు? మీలో ఎవరికీ నన్ను ఎదిరించే ధైర్యం లేదా? ధైర్యం ఉంటే నా ముందుకు వచ్చి తలపడండి. ఇంత పిరికి దద్దమ్మలు అనుకోలేదు. విష్ణు, నిన్ను నేను కనిపెట్టేశాను. వరాహ అవతారం ఎత్తి ఈ భూలోకాన్ని కాపాడింది నువ్వే కదూ? నీకు ధైర్యం ఉంటే నా ఎదురుగా వచ్చి నాతో ముఖాముఖిగా పోరాడు. ధైర్యం ఉంటే వచ్చి నాతో తలపడు. రా. ఇప్పుడు అర్థమైందా? ఆ మహావిష్ణువు కపట నాటకమాడి మీ తండ్రి సోదరుణ్ణి సంహరించారు. ఇలాంటి దుర్మార్గుడైన శత్రువునా నువ్వు స్తుతించేది? గురుదేవా, నన్నెవరైనా నాశనం చేయడానికో చంపడానికో ప్రయత్నిస్తే మా తండ్రి వారిని దండిస్తారా లేదా? తప్పకుండా దండిస్తాను. అదే విధంగా ఈ ముల్లోకాల్ని పరిపాలించే మహావిష్ణువు ఆయన భక్తులకు ఎవరైనా కష్టాన్ని కలిగిస్తే వాళ్ళని తప్పకుండా దండిచ్చి తీరుతారు. ఆ విష్ణువు మా పెదనాన్నగారిని సంహరించలేదు, శిక్షించారు. ఆ విషయాన్ని మీరు అర్థం చేసుకోండి గురుదేవా. ప్రహ్లాద, నీ మొండి పట్టుదల ఎవ్వరూ మార్చలేరు. నాకు ఆవేదన కలిగిస్తున్నావు. గురుదేవా, నేను మీ మనసుని బాధ పెడితే నన్ను క్షమించండి. నీతో మాట్లాడటం వృధా ప్రయాస. ఇలా చూడండి పిల్లలారా, ప్రహ్లాదంతో కలిసి పిచ్చి వేషాలు వేస్తే దానికి ఏమి శిక్షో మీ అందరికీ బాగా తెలుసు అనుకుంటాను. జాగ్రత్తగా ఉండండి. వెళ్ళి విశ్రమించండి. కాలచక్రం తిరుగుతోంది. హిరణ్యకశిపునికి తన కుమారుడు ప్రహ్లాదుని చూడాలన్న ఆరాటం మొదలయ్యింది. అందుకని ప్రహ్లాదుణ్ణి పిలిచిరమ్మని తన వాళ్లని వెంటనే పంపించాడు. ముల్లోకాల అధిపతికి నా నమస్కారములు. రా కుమారా ప్రహ్లాద, నిన్ను చూసి ఎన్ని సంవత్సరాలైంది? నిన్ను వదిలి ఉండలేక నేనెంతో ఆవేదన చెందాను కుమారా, ఎంతో ఆవేదన చెందాను. తండ్రి గారు వందనములు. ప్రహ్లాద, నా ప్రియకుమారా, నీవు ఆయురారోగ్యాలతో దీర్ఘకాలం జీవించు నాయనా. కుమారా, నీ గురుదేవులు నీకేం బోధించారు చెప్పు చెప్పు చెప్పు. జీవితంలో మన ప్రధాన కర్తవ్యం ఏమిటి? సమాధానం చెప్పు. తండ్రి గారు, ఈ ప్రపంచంలో పుట్టిన అన్ని జీవరాశుల కర్తవ్యం ఆ మహావిష్ణువు పేరుని నిత్యం తలుచుకుంటూ ఉండడమే. ఇదేనా నీవు నా కుమారునికి బోధించినది? నా ప్రత్యర్థిని ప్రశంసలతో ముంచెత్తుతున్నాడు. ఇదేనా నా కుమారునికి బోధించినది? క్షమించండి మహారాజా. ప్రహ్లాదుడు చెప్పే విషయాలేవి నేను నేర్పించలేదని మీరు తెలుసుకోవాలి. నా ఆశ్రమంలో ఉండే
విద్యార్థులందరూ కూడా నేను చెప్పినట్టే వింటున్నారు. కానీ ప్రహ్లాదుడు మాత్రం నేను చెప్పేది వినకుండా తననుకున్నది మాత్రమే చేస్తున్నాడు. నేనేం చేయలేకపోతున్నాను. నా ప్రియమైన కుమారా, నీవు నా మనసును గాయపరిచావు. చెప్పు చెప్పు, ఇవన్నీ నీకు ఎవరు నేర్పించారు? ఆ శ్రీ మహావిష్ణువుని నిత్యం ఎవరు పూజిస్తారో వాళ్ళందరూ మహాజ్ఞానులవుతారు. మీరు ఆ మహావిష్ణువుని ప్రతినిత్యం పూజించుకుంటే మన అందరం సుఖశాంతులతో జీవించవచ్చు. ఇలా చూడు ప్రహ్లాద, నీ మనసులో ఉన్న ఆ విష్ణువును నేను పారద్రోలుతాను. మీరు విశ్వ ప్రయత్నం చేసిన ఆ మహావిష్ణువుని నా మనసు నుంచి ఎన్నటికీ వెళ్ళగొట్టలేరు. మళ్ళీ చెప్తున్నాను ప్రహ్లాద, నిన్ను చంపైనా సరే నీ మనసులో ఉన్న ఆ విష్ణువును నేను నాశనం చేస్తాను, సర్వనాశనం చేస్తాను. మహారాజా, ఎంత పని చేస్తున్నారు? వీడు మన కుమారుడు. మీ కొడుకుని మీరే చంపుతారా? వీడు ఖచ్చితంగా నా కన్న కొడుకై ఉండడు. నా శత్రువు నా పుత్రుని రూపంలో ఉదయించాడు. నా శత్రువును ప్రాణాలతో ఎలా వదిలిపెట్టగలను? ఇక వీడు జీవించి ఉండకూడదు. వీడు మరణించాలి. వెంటనే లాక్కెళ్ళండి. మన రాక్షస కుమారుల ఎదుట వీడి తల నరకండి. ఇది వాళ్ళకొక గుణపాఠం అవుతుంది. ఇక ఎవరూ హరినామస్మరణ చేయరు. ప్రభు, దయ చూపండి. వాడు పసివాడు. దయచేసి వాడిని క్షమించండి. ప్రహ్లాద, చావబోతున్నావు, నీకు భయం లేదా? ఆ మహావిష్ణువు నా మనసులో ఉన్నాడుగా, నాకెందుకు భయం? మీ తండ్రి గారు ఏం చెప్తే మేము అదే విధంగా చేస్తాం. చాలా మంచిది. మా తండ్రి గారు చెప్పినట్టు చేయండి. నా మనసు చెప్పినట్టు నేను చేస్తాను. విష్ణువే నా కుమారుణ్ణి రక్షిస్తున్నాడేమో. ఆ విష్ణువును అంతం చెయ్యకుండా వదలను. అంతకంటే ముందు నేను ప్రహ్లాదుడి భరతం పట్టాలి. వాణ్ణి ప్రాణాలతో వదిలిపెడితే నాకే ప్రమాదం. వెంటనే వాణ్ణి సంహరించండి.
విషసర్పాలతో కరిపించండి. ఏనుగల గుంపుచే వాణ్ణి తొక్కించండి. వాడి ప్రాణాలు పోయేంత వరకు తొక్కించండి. నువ్వు చావబోతున్నావు. వాడికి కాలకూట మహాసర్పాల విషాన్ని తెచ్చి బలవంతంగానైనా తాగించండి. వెంటనే. హిరణ్యకశ్యపుడు అతని వాళ్ళు ప్రహ్లాదుణ్ణి హతమార్చడం కోసం శతవిధాలా ప్రయత్నించి విఫలమయ్యారు. శ్రీ మహావిష్ణువు కరుణతో ప్రహ్లాదుడు అన్ని గండాలను అధిగమించాడు. అయినప్పటికీ హిరణ్యకశ్యపుడు శ్రీ మహావిష్ణువు మహత్యాన్ని అర్థం చేసుకోలేకపోయాడు. అహంకారం అతన్ని గుడ్డివాణ్ణి చేసింది. దిక్కుతోచక అతను సతమతమయ్యాడు. అప్పుడు అతనికి తన సోదరి హోళిక జ్ఞాపకానికొచ్చింది. ఏమిటిది? మహాకాలకుట విషం కూడా అమృతంగా మారిపోయినది. తప్పకుండా ఏదో మహత్తరమైన శక్తి ప్రహ్లాదుణ్ణి కాపాడుతోంది. ప్రపంచములోని ఏ ఇతర శక్తి కూడా ప్రహ్లాదుణ్ణి అంతం చేయలేదా? కానీ ఒకే ఒక దారి ఉంది. హోళిక. హోళిక, నీకోసమే ఎదురు చూస్తున్నాను సోదరి. నీవు మాత్రమే నాకు సాయం చేయగలవు. సాయం చేయగలవా సోదరి?
ఎలాంటి సాయం కావాలి? హోళిక, నా ప్రియమైన సోదరి, అగ్ని నిరోధక వస్త్రములు నీ వద్ద ఉన్నవి కదా? ఇప్పుడు ఆ వస్త్రములు ధరించవలసిన సమయము ఆసన్నమైనది. ధరించగలవా? వాటిని ధరించి నీవు చేయవలసిన ముఖ్యమైన కార్యము ఒకటి ఉన్నది హోళిక. నేనా దుస్తులు ధరించి ఎవరిని కాపాడాలి? నువ్వెవరిని కాపాడాల్సిన అవసరం లేదు. నీవా శక్తిని ఉపయోగించి ఒకరి ప్రాణములు తీయవలయను. నా శత్రువు ప్రహ్లాదుణ్ణి అణచి తీరాలి. అన్నా, నువ్వు ప్రహ్లాదుడిని చంపాలని ఆరాటపడుతున్నావని నాకు తెలుసు. కానీ నువ్వు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. అతనిలో ఏదో శక్తి దాగుంది. అన్నా, దయచేసి నువ్వు మరోసారి ఆలోచించు. ఏది ఏమైనా నీ కన్న కొడుకు కదా. లేదు హోళిక, వాణ్ణి నా కుమారుడని మాత్రం చెప్పొద్దు. కానే కాడు. మన కుటుంబ గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగించాడు. వాడు జీవించకూడదు. నేను చెప్పేది విను. నిన్ను పిలిపించింది నాకు బుద్ధి చెప్పడానికి కాదు. ఆ ప్రహ్లాదుని అంతం చేయడమే నా లక్ష్యం. వాణ్ణి సంహరించాలి. చేస్తావా? తప్పక చేస్తాను. మీకు సహాయం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. చెప్పండి అన్నా, చెప్పండి. ఇప్పుడు నేనేం చెయ్యాలి? హిరణ్యకశ్యపుని మదిలో అప్పటికే ఓ ప్రణాళిక రూపుదిద్దుకుంది. ఈసారి మహావిష్ణువు ప్రహ్లాదుని ఏ విధంగానూ కాపాడలేడు. ఎందుకంటే ఈసారి రాజభవన ప్రాంగణంలో ఒక చితిని ఏర్పాటు చేశాడు. ఏ దైవశక్తికైనా ఆ ప్రాంగణంలో అడుగుపెట్టడం సాధ్యం కాదు. శ్రీ మహావిష్ణువు ఆ భవనంలోకి అడుగు పెట్టలేడని హిరణ్యకశ్యపుడి ప్రగాఢమైన నమ్మకం. అలా తలచుకున్న అతని మనసు కాస్త కుదుటపడింది. హోళిక ప్రహ్లాదుడితో అక్కడికి వచ్చింది. ఆమె ముందు జాగ్రత్త చర్యగా అగ్ని నిరోధక దుస్తులు ధరించింది. ఎప్పటిలాగే ప్రహ్లాదుడు హరినామస్మరణం చేస్తూ చిరునవ్వుతో ఆమె వెంట వచ్చాడు. హోళిక చితి మధ్యలో కూర్చొని ప్రహ్లాదుణ్ణి తన ఒడిలో కూర్చోబెట్టుకుంది. హిరణ్యకశ్యపుడు తన సిపాయిలను ఆజ్ఞాపించాడు. చితికి నిప్పు పెట్టమన్నాడు. నిప్పంటించండి. విష్ణు, నీవే స్వయంగా వచ్చినా కూడా ప్రహ్లాదుణ్ణి కాపాడలేవు. ప్రహ్లాదుణ్ణి కాపాడటం నీ తరం కాదు. ఏమైంది హోళిక? హోళిక! ఓ హోళిక, నీవు మరణించకూడదు. హోళిక, నీవు మరణించావా? మహావిష్ణువు ఈసారి కూడా ప్రహ్లాదుణ్ణి కాపాడాడు. హోళిక మాత్రం కాలి బూడిదైపోయింది. కానీ ప్రహ్లాదుడు చెక్కు చెదరలేదు. హోళిక జ్ఞాపకార్థం ప్రజలు ప్రతి ఏటా హోలీ అనే పేరుతో రంగురంగులు జల్లుకుంటూ పండుగను జరుపుకుంటారు. విష్ణు పరిపాలన అక్కడ వచ్చేను. చాలా కాలం తరువాత ప్రహ్లాద పుట్టేను. నారదన మూలము సత్యని అభ్యసించే. చాలా కాలం తదుపరి ప్రహ్లాద పుట్టేను.
మంచిది అన్నీ మంచిగా అతనికి నేర్పెను. పిల్లవాడు చక్కగా అభ్యసించి దేవుని భయముతో ఉండెను. గురువు అతనిని మందలించినప్పుడు అన్నిటిని అతడు సహించెను. విష్ణువు అతనిలో ఉన్నప్పుడు అతడు ఒంటరి లేడు కదా. ద్రోహులందరూ ఆలోచించి అతనిని చంప చూసినారు. విష సర్పమును అతనితో వదలి కాటువేయ చేసినారు. వేదన అతనిని కమ్మినప్పుడు విష్ణు విష్ణు అన్నాడే. ఈ సంఘటన తర్వాత హిరణ్యకశ్యపుడు నిద్రకు దూరమయ్యాడు. ఒకనాటి రాత్రి హఠాత్తుగా అతను మేల్కొన్నాడు. విష్ణు, పిరికి పంద, ఎక్కడున్నావు? నీకు ధైర్యం ఉంటే వెంటనే నన్ను ఎదుర్కో. నా కుమారుణ్ణి నా మీదకు ఉసిగొల్పి ఆనందిస్తున్నావా? విష్ణు, నువ్వు పిరికి పందవు. నువ్వు నా చేతికి చిక్కావంటే నిన్ను ఊరికే వదిలిపెట్టను. నీ మాయలకు మంత్రాలకు నేను బెదిరిపోను. ఏ విష్ణు, మోసగాడా, ధైర్యం ఉంటే నన్ను ఎదుర్కో. నన్నెవ్వరూ సంహరించలేరు. నేను చిరంజీవిని. నాకు మరణమే లేదు. నేను చిరంజీవిని. నీవు కూడా నన్ను సంహరించలేవు. నాకు మరణం లేదు. నేను చిరంజీవిని. ప్రహ్లాద, ముల్లోకాలు నా పేరు వింటేనే గడగడలాడిపోతాయి. నన్నెదిరించి నిలవడానికి ఎవ్వరికీ ధైర్యం లేదు. నేను అవలీలగా నా శత్రువుల్ని సంహరించగలను. సరే, ఒక విషయం చెప్పు. నిన్ను చంపడానికి నేను చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. నీకా శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? వివరంగా చెప్పు. నీకా శక్తి ఎక్కడిది? తండ్రి గారు, నా వద్ద ఏ శక్తి లేదు. నేను ఎల్లప్పుడూ విష్ణువునే తలుచుకుంటాను కదా, అందువల్లే ఆయన నన్ను కాపాడతారు. నన్ను మాత్రమే కాదు, ఈ ప్రపంచంలో ఉన్న అన్ని జీవరాశుల్ని ఆయనే కాపాడతారు. ఈ ముల్లోకాల్ని ఆయనే పరిపాలిస్తారు. అందుకే ఆ శ్రీ మహావిష్ణువుని నిత్యం పూజించాలి. ఆ విష్ణువు అన్ని చోట్ల ఉంటారు. ఈ ప్రపంచంలో ఆయన లేని చోటు లేదు. ఓ, నువ్వు చెప్పే ఆ విష్ణువు అన్ని చోట్ల ఉన్నాడంటున్నావు. మరి నాకెందుకు కనిపించడం లేదు? వాడెక్కడున్నాడు? పిరికి వాడిలా ఎక్కడ దాక్కున్నాడు? ఎందుకు నా ముందుకు రావడం లేదు? వాడితో తలపడాలని ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్నాను, కానీ వాడు రావడం లేదు. తండ్రి, ఆయన మీ ముందుకి రావాలంటే మీరు మీ అహంకారాన్ని వదులుకోవాలి. అప్పుడే ఆ శ్రీ మహావిష్ణువు మీకు దర్శన భాగ్యం కలిగిస్తారు. ప్రహ్లాద, అహంకారంతో నా కళ్ళకి పొరలు గమ్మలేదు. నువ్వే గర్వంతో మిడిసిపడుతున్నావు. విష్ణువు అన్ని ప్రదేశాల్లో ఉంటాడని చెప్పావు కదూ. అయితే మన ఎదురుగా ఉన్న ఆ మండుతున్న స్తంభంలో ఉంటాడా? చెప్పు. ఈ ముల్లోకాలన్నిటినీ ఆయన కాపాడుతాడంటావే. నిన్ను కాపాడడానికి ఆయన ఇక్కడికి తప్పకుండా రావాలి. వస్తాడంటావా? వస్తాడా, రాడా? తప్పకుండా వస్తారు. సరే, అలాగే. అది నేను చూస్తాను. చూడు, ఆ భగభగమండి ఆ స్తంభాన్ని గట్టిగా పట్టుకో. అప్పుడు చూద్దాం
నువ్వు చెప్పేది నిజమైతే నీకు ఎటువంటి హాని కలగకూడదు ప్రహ్లాదా. నీకేమీ జరగకూడదు. వెళ్ళు. ఒకవేళ నువ్వు చెప్పింది అసత్యమైతే నువ్వు బూడిదైపోతావు. వెళ్ళు. వెళ్ళు ప్రహ్లాద కుమారా, వెళ్ళు. నరసింహ, 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 నరసింహ. వీడు మనిషి కాదు, మృగం కాదు. ఎవడై ఉంటాడు? ఎవరై ఉంటాడు? నువ్వు ఎవరైనా సరే నిన్ను సంహరించకుండా వదిలిపెట్టను. హిరణ్యకశ్యపుడా, నీ యాగడాలకి అంతు లేకుండా పోయింది. నువ్వు ప్రాణాలతో ఉండేది కొద్దిసేపు మాత్రమే. నువ్వు నన్ను ఏమీ చెయ్యలేవు. నేను చిరంజీవిని. నాకు మరణమే లేదు. నాకు ఎప్పటికీ మరణము సంభవించదు. బ్రహ్మదేవుడు నాకు వరం ప్రసాదించాడు. ఆ విషయం నీకు తెలుసో లేదో తెలుసుకో. హిరణ్యకశ్యపుడా, ఆ వరాన్ని ఒక్కసారి బాగా గుర్తు తెచ్చుకో. నాకు గుర్తొచ్చింది. నాకు మరణం మనుషుల వల్ల, దేవతల వల్ల, పశుపక్షాదుల వల్ల, మృగాల వల్ల ఎన్నటికీ సంభవించదు. నన్ను ఒక్కసారి జాగ్రత్తగా చూడు. నేను మనిషిని కాను, మృగాన్ని కూడా కాను. నేను దేవతల్లో ఒక్కడిని కాదు, పక్షిని కూడా కాను. నాకు ఆకాశములోనో, నీటిలోనో, భూమి మీదో మరణం సంభవించదు. అంతేకాదు, నాకు ఇంటి లోపల బయటో మరణం సంభవించదు. నువ్వు చెప్పినట్టు ఆకాశము కాదు, నీళ్లు కూడా కాదు, ఇంటి లోపల కాదు, ఇంటి బయట కూడా కాదు. ఇది వాకిలి గుమ్మం. నన్ను రాత్రి గాని పగలు గాని సంహరించలేరు. ఆ విషయం గుర్తుపెట్టుకో. ఇది పగటి సమయం కాదు, రాత్రి కూడా కాదు, సంధ్యా సమయం.
రాత్రికి పగటికి మధ్య ఉండే సమయం. నన్ను ఆయుధాలతోనూ మరే విధంగానూ చంపలేరు. తెలుసుకో. నువ్వు అనుకుంటున్నట్టు నేను నిన్ను ఏ ఆయుధంతోనూ చంపను. కేవలం నిన్ను నేను నా గోళ్లతోనే చంపుతా. హిరణ్యకశ్యపుడా, నీకు బ్రహ్మ ఇచ్చిన వరాన్ని నేను మీరటం లేదు. నీకు చావు దగ్గర పడింది. నీ మరణం నా చేతిలోనే అంతమవబోతున్నా. బ్రహ్మదేవుడు హిరణ్యకశ్యపునికిచ్చిన వరాన్ని అతిక్రమించకుండా ఆయన వరానికి విలువిస్తూ శ్రీ మహావిష్ణువు అతన్ని అంతమొందించాడు. హిరణ్యకశ్యపుని అంతమొందించిన తర్వాత కూడా నరసింహస్వామి ఆగ్రహావేశాలు చల్లారలేదు. ఎంతో మంది రాక్షసులను సంహరించాడు. ఉగ్ర నరసింహావతారాన్ని చూసిన దేవతలు బీతిల్లిపోయారు. దిక్కుతోచని స్థితిలో దేవగణమంతా కలిసి శ్రీ మహాలక్ష్మిని శరణు కోరారు. ఆమెను ప్రసన్నం చేసుకోవడానికి అందరూ కలిసి వైకుంఠానికి బయలుదేరారు. అమ్మా, మీరు మాత్రమే మహావిష్ణువు ఆగ్రహాన్ని చల్లార్చగలరు. మరెవ్వరికీ అది సాధ్యం కాదు. ఆయన కోపం చల్లారకపోతే ఈ ప్రపంచమే సర్వనాశనమైపోతుంది. దయచేసి కరుణ చూపండి తల్లి. నేను కూడా ఆయన్ని శాంతింప చెయ్యలేను. ఆయన భక్తుడు. ఆ ప్రహ్లాదుడు మాత్రమే స్వామిని శాంతింప చేయగలడు. దేవగణమంతా ప్రహ్లాదుని కలుసుకోవడం కోసం పయనమయ్యారు. ఎందుకంటే ప్రహ్లాదుడు ఒక్కడే ఉగ్ర నరసింహస్వామి ఆగ్రహాన్ని చల్లార్చగలడని వాళ్ల నమ్మకం. వాళ్ళందరూ ప్రహ్లాదుడి దగ్గర మొరపెట్టుకున్నారు. తండ్రి పోయిన దుఃఖంలో ఉన్న ప్రహ్లాదుడు తన దుఃఖాన్ని మరచి వాళ్ల కోరికను మన్నించి ఆ స్వామిని వేడుకున్నాడు. శ్రీ మహావిష్ణు, నువ్వు భక్తజన పారాయణుడివి. నా తండ్రి గారు చేసిన తప్పులకి నేను క్షమాపణ అడుగుతున్నాను. దయచేసి ఆయనకి మోక్షం ప్రసాదించండి. ఆపద మొక్కుల వాడ, నా తండ్రి నిన్ను దూషించినందుకు దయచేసి క్షమించండి. ఈ భక్తుడి మొర ఆలకించి కరుణ చూపించు. నా తండ్రిని మన్నించు. అజ్ఞానంతో నిన్ను విరోధిగా భావించాడు. అజ్ఞానంతో ఆయన కళ్ళు మూసుకుపోయాయి. అహంకారంతో ఆయన మతి పోయింది. ముల్లోకాల్ని పాలించేవాడా, కావాలంటే నన్ను శిక్షించండి. కుమారా, నేనే నీకు క్షమాపణ చెప్పుకోవాలి. నువ్వు నా పరమ భక్తుడైనప్పటికీ నిన్ను నేను అనేక పరీక్షలకు గురి చేశాను. నన్ను క్షమించు. నా మూలంగానే నువ్వు ఇన్ని కష్టాలు అనుభవించవలసి వచ్చినది. నా ప్రియమైన భక్త ప్రహ్లాద, నన్ను మన్నించగలవా? భగవంతుడా, నేను అష్ట కష్టాలు పడ్డా మీ మీద భక్తి ఎంతో అపారంగా పెరిగిపోయింది. ఎన్నటికీ మిమ్మల్ని మర్చిపోలేని శక్తిని ప్రసాదించండి. మహాభక్తుడు ప్రహ్లాదుడు వర్ధిల్లాలి. మహాభక్తుడు ప్రహ్లాదుడు వర్ధిల్లాలి. మహాభక్తుడు ప్రహ్లాదుడు వర్ధిల్లాలి.
ప్రహ్లాద, నీ భక్తికి నేను పరవశించిపోయాను. నీకు ఏం వరం కావాలో కోరుకో. భగవంతుడా, నాకు ఎలాంటి వరము అక్కర్లేదు. మీ భక్తుడిగా నేను సుఖశాంతులతో జీవిస్తున్నాను. ఇంతకంటే ఏం కావాలి? మీ దర్శన భాగ్యం కలిగినందుకు నేను అదృష్టవంతుణ్ణి. మీ కటాక్షం నా మీద ఉంటే అదే 10,000. ప్రహ్లాద, ఇంత చిన్న బాలుడువైన నువ్వు మహాజ్ఞానిలా మాట్లాడుతున్నావు. ఏది ఏమైనా నేను నీకు వరాన్నివ్వబోతున్నాను. భగవంతుడా, నా తండ్రి చేసిన అన్ని తప్పులని కరుణ చూపి మన్నించండి. ఆయన ప్రాణాలతో ఉన్నప్పుడు మీ మహత్యాన్ని తెలుసుకోలేకపోయారు. ఆయన మీరు దయచేసి క్షమించండి. ప్రహ్లాద, నీలాంటి గొప్ప బిడ్డను కన నీ తండ్రి జన్మ తరించింది. హిరణ్యకశ్యపుడు స్వర్గానికి వెళ్తాడు. ఇప్పుడు ఈ రాజ్యాన్ని నీకు నేను దారాదత్తం చేస్తున్నా. ఇక నీ కర్తవ్యాన్ని నెరవేర్చు. ప్రహ్లాద, నా ఉపదేశాన్ని మర్చిపోకు. జనరంజకంగా ప్రజలను పాలించు. దేవతలారా, మా తండ్రి మిమ్మల్ని ఎన్నో హింసలకు గురి చేశారు. ఆ విషయం నాకు తెలుసు. ఆయన తరపున నేను క్షమాపణ కోరుతున్నాను. దయచేసి మీరు నన్ను క్షమించండి. మా తండ్రి చేసిన పాపాల్ని క్షమించి మోక్షం ప్రసాదించండి. తప్పకుండా నాయనా, అలాగే. నువ్వు వెళ్ళి నీ తండ్రి అంత్యక్రియలు పూర్తి చెయ్యి. అది నీ బాధ్యత కదా. నీ కర్తవ్యాన్ని నెరవేర్చు. ఆయన ఆత్మ శాంతిస్తుంది. తండ్రి అంత్యక్రియలు పూర్తయ్యాక ఒక శుభదినాన ప్రహ్లాదుడు పట్టాభిషిక్తుడయ్యాడు. అతని అపార భక్తిని మెచ్చిన మహావిష్ణువు అతని కోసం ఒక అవతారం కూడా ఎత్తాడు. ప్రహ్లాదుడి కారణంగా ఈ భూలోకంలో ఉన్న రాక్షసులు అంతమయ్యారు. రాక్షస కుటుంబంలో పుట్టిన ప్రహ్లాదుడు మహావిష్ణువుకు అత్యంత అభిమానపాత్రుడయ్యాడు. భగవంతుడికి తమ భక్తులంతా ఒకటేనని చివరికి నిరూపించబడింది. సింహాసనాన్ని అధిష్ఠించిన ప్రహ్లాదుడిలో భక్తి మరింత పెరిగిపోయింది. సుభిక్షమైన పరిపాలనను కొనసాగించాడు. జనులందరూ అతనిని వేణోల కొనియాడారు. జై విజయులు మొదటి జన్మలో రాక్షసులుగా జన్మించినట్టుగానే రెండవ జన్మలో కూడా రాక్షసులుగానే జన్మించారు. వారి అహంకారమే వారికి శాపమైంది. రెండో జన్మలోనూ వాళ్ళు రాక్షస జాతిలోనే జన్మించారు. వారే రావణాసురుడు, కుంభకర్ణుడుగా పిలువబడ్డారు. ఆ తరువాత మూడవ జన్మలో జయుడు, విజయుడు, శిశుపాలుడు, దంతవక్రుడుగా జన్మనెత్తారు. ప్రతి జన్మలోనూ శ్రీ మహావిష్ణువు ఏదో ఒక అవతారమెత్తి వారిరువురిని స్వయంగా సంహరించసాగాడు. శ్రీ మహావిష్ణువు పరమభక్తుడైన ప్రహ్లాదుని కథ ఇదే. చందమామ రావే జాబిల్లి